నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణలో జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలు ఇప్పుడు ప్రధానంగా రాజకీయంగా హీట్లు పెంచుతూ ఉన్నాయి. అంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పదే పదే విమర్శిస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, కేసీఆర్ బయటికి రావట్లేదు, కేసీఆర్ మాట్లాడట్లేదు, కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, ఎదుర్కోవాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యం ఎత్తి చూపాలి. మరోవైపు ఆయన ఎప్పుడైతే వరంగల్ ఎలకతుర్తి వేదికగా 25 ఏళ్లకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సభకు వచ్చిన తర్వాత ఎక్కడా పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ పొలిటికల్ మీటింగ్స్లో పాల్గొనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా కొంత దూరంగా ఆయన గడుపుతున్నటువంటి మాట అయితే వాస్తవం. కానీ అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కలవటం, బీఆర్ఎస్ పార్టీకి దిశానిర్దేశం చేయటం, వాళ్ళకు కొంత గైడ్లైన్స్ ఇవ్వడం, కేటీఆర్కి హరీష్ రావుకి వరుసగా ఇదే సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే కాళేశ్వరం సంబంధించి ఎప్పుడైతే ఒక కుదిపిందో, ఆ వ్యవహారం భగ్గుమన్నదో, అంటే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో దాని మీద వరుసగా రివ్యూలు చేశారు. అట్లాగే హైకోర్టును కూడా అప్రోచ్ అయినటువంటి సందర్భం ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో వరుసగా అనేక సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు కవిత కానీ, కాళేశ్వరం అంశం కానీ, ఫార్ములా ఈ కాంగ్రెస్ కానీ, పార్టీని వీడినటువంటి నేతలు కానీ, ఇట్లా వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఖచ్చితంగా చావో రేవో అనేలాగా, అంటే డూ ఆర్ డై మ్యాచ్ లాగా కేసీఆర్ భావిస్తున్నారా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి పరిణామాలు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయనే స్వయంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన ఫోకస్ చేయటం, అట్లాగే ఆయనే స్వయంగా బీఫామ్ అందజేయటం, అట్లాగే కొంత వరుసగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన వరుసగా సమీక్షలు నిర్వహించడం, అంతర్గతంగా సర్వేలు నిర్వహించుకోవడం, ఆ సర్వేల పట్ల ఎక్కడ పాజిటివ్స్ ఎక్కడ నెగిటివ్స్ ఉన్నాయని బేరీజ్ వేసుకొని దాని మీద కొంత గ్రౌండ్ వర్క్ చేయటం. అంటే ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గ్రౌండ్లో అంటే ప్రచార ఘట్టంలో మొత్తం పెద్ద ఎత్తున 40 మంది లిస్ట్ అయితే ఎన్నికల కమిషన్కి బీఆర్ఎస్ పార్టీ సమర్పించింది. అందులో ప్రధానంగా కేసీఆర్ గారు ప్రముఖంగా ఉన్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు లిస్టులో ఉంది కాబట్టి ఆయన పేరు ఖచ్చితంగా ఆయన ప్రచారానికి వస్తారు అన్న క్లారిటీ అయితే వచ్చేసింది. సో గత కొంతకాలంగా ఆయన వస్తారా అన్న సందిగ్ధం నుంచి కూడా ఆ సందిగ్ధం వీడింది. వస్తారనేది పార్టీ క్యాడరు లీడర్లు అందరూ చెప్తూ ఉన్నారు గత కొంతకాలంగా. కానీ రారు అన్న చర్చ ఎక్కువగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపించింది. కానీ దానికి చెక్ పెడతా నిన్న ఇచ్చినటువంటి లిస్టులో ఆ పేరు ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ గారు ప్రచారానికి వస్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. మరి ఏంటి ఆయన ప్రచారంకి వస్తే మొత్తం గ్రౌండ్ అంతా మారిపోతుందా? మరి గ్రౌండ్ ఫేవర్గా అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిణామాలు, మరోవైపు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం చేత అనివార్యంగా వచ్చినటువంటి ఎన్నికల్లో ఆయన సింపతి ఫ్యాక్టర్ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు మాగంటి కుటుంబానికి కూడా కొంత మంచి పేరు ప్రజల్లో ఉండటం, ఇప్పుడు కేసీఆర్ గారు ప్రచారానికి రావటం, ఇవన్నీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత పాజిటివ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ప్రజలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ 2 ఏళ్ల పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలన కూడా కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. ప్రజలు ఒక అంశానికి డిసైడ్ అయిపోయారు, ఎవరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉండాలి. ఎందుకంటే మాగంటి కుటుంబం నుంచి వాళ్ళ భార్యని సునీత గారిని బీఆర్ఎస్ పార్టీ నించోబెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్పష్టంగా మరి ఆమెని ప్రాతినిధ్యం వహించేలాగా ఆమెను ఎన్నుకోవాలా, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ని నించోబెట్టాలా, అంటే ఆయన్ని ఎన్నుకోవాలా. సో ఇప్పుడు ప్రధానంగా నవీన్ యాదవ్కి కొంత మైనారిటీ మద్దతు, అంటే ఎంఐఎం పార్టీ మద్దతు. మరి ఎంఐఎం పార్టీ అంతా కూడా మైనార్టీకి సంబంధించి ఏం కాదు. ఎందుకంటే మైనార్టీలో ఒక భాగం ఎంఐఎం ఓట్ బ్యాంకు స్టాండర్డ్గా ఉంటుంది, మిగతా మైనార్టీలు కొంత బీఆర్ఎస్ కూడా ఉంటుంది. అంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అంటే ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆ ప్రజలకు చేసినటువంటి సేవ మరి ప్రజలు ఇప్పుడు కూడా తలుచుకుంటూ ఉన్నారు ఆయన. అందుకని ఇప్పుడు స్పష్టంగా కొంత ఆయన మైనార్టీలు చేసినటువంటి యొక్క సంక్షేమాలు, వాళ్ళకి అందించినటువంటి సేవలను కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి అండగా ఉండాలని కూడా కేటీఆర్ పిలుపునిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు స్పష్టంగా మైనార్టీ ఓట్ బ్యాంక్లో కూడా స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు కేసీఆర్ ఒకవైపు రంగంలోకి వస్తున్నాడు, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో రంగంలో దిగుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ సమర్పించినటువంటి ఈసీకి ఇచ్చినటువంటి లిస్టులో కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరుతో పాటుగా మంత్రుల యొక్క క్యాబినెట్ లిస్టు పెద్ద ఎత్తున 40 మంది పేర్లు వాళ్ళు కూడా సమర్పించారు ఈసీకి. సో ఇట్లా గులాబీ పార్టీ ముఖ్య నేతల లిస్టు వాళ్ళు ఇచ్చారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మంత్రులతో ఉన్నటువంటి జాబితాను కాంగ్రెస్ పార్టీ సమర్పించింది. సో ఇప్పుడు సై అంటే సై అనేలాగా జూబ్లీహిల్స్ ఉప పోరులో
ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పుడు ఒకరికొకరు తలపడే అవకాశాలు ఉంటాయి. మరి ఇక్కడ ఎంత పొలిటికల్ హీట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే హై వోల్టేజ్ పాలిటిక్స్ని ఖచ్చితంగా తలపించే అవకాశాలు ఉన్నాయని అంచనా అయితే ఉన్నాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడరు, మాస్ గ్యాదరింగు, అట్లాగే మాస్ పబ్లిక్ని కొంత గ్రాస్ప్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్. అందుకనే 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలించినటువంటి ఉద్యమ నాయకులు, రాష్ట్రం సాధించినటువంటి నేత, అటువంటి గొప్ప నాయకుడిని, అంత లెగసీ ఉన్నటువంటి కేసీఆర్ని ఓడగొట్టినటువంటి చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఇటువంటి ఇద్దరు టైకూన్లు, అంటే పొలిటికల్ టైకూన్స్ లాగా ఇద్దరు పోటాపోటీగా ఒకటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇద్దరుగా ప్రచారంలోకి దిగితే మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సపరేట్ ఘట్టంగా దీన్ని మనం స్పష్టంగా అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒకవైపు కేసీఆర్ బలమైనటువంటి మాటల చతురతతో కూడినటువంటి ఒక పొలిటికల్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఉద్యమకారులు. మరోవైపు ఆయన స్పష్టంగా ఆయన మాట్లాడే ప్రతి మాటకు ఒక వ్యూహం ఉంటుంది. రాజకీయంగా కూడా నిజంగా కూడా చాలా వ్యూహకర్త, పెద్ద వ్యూహకర్తలకే వ్యూహకర్త అని చెప్పుకోవాలి. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటిదాకా కేసీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి అట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు రంగంలో దిగుతున్నటువంటి క్రమంలో ఇద్దరికి పోటాపోటీగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన దృష్టి సారించడం, మరోవైపు బీఫామ్ ఇవ్వడం, లేదు అంటే ఇప్పుడు వరుసగా సమీక్షలు నిర్వహించడం, తాజాగా కూడా కేటీఆర్ హరీష్ రావుతో ఆయన వరుసగా కొంత ఫామ్ హౌస్కి పిలిపించుకొని మరి పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించడం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున స్పష్టంగా కేసీఆర్ డైరెక్ట్గా రంగంలో దిగారు అని అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఉప ఎన్నిక ప్రచారం పైన కూడా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేసినట్లుగా కనిపిస్తోంది. అంటే ఇప్పటికే 40 మందితో కూడినటువంటి లిస్టు, ఏదైతే స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు ఉందో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈసీకి సమర్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనడం పైన ఒక సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి ఆ సందిగ్ధత వీడిపోయింది. మరోవైపు ఖచ్చితంగా సిట్టింగ్ సీట్ని కూడా తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ కొంత పావులు కదుతూ ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ యొక్క సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి అది ఖచ్చితంగా కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎలాగైనా కైవసం చేసుకోవడం పట్టుదల అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా ఇప్పటికే రచిస్తోంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ప్రజలకు బలంగా తీసుకెళ్తోంది. మరి ఇటువంటి సందర్భాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణిగా ఉన్నటువంటి సునీతకే టికెట్ ఇచ్చిన తర్వాత మరి నవీన్ యాదవ్ వర్సెస్ సునీతగానే అక్కడ ఫైట్ మారింది. బీజేపీ పెద్దగా గేమ్లో లేనట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటిదాకా వాళ్ళు క్యాండిడేట్ డిక్లరేషన్ లేట్, నామినేషన్ లేటు, ప్రచారంలో కూడా కొంత వెనుకబడిపోయింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తా, సభలు నిర్వహిస్తా, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా, మాజీ మంత్రులందరూ కూడా ప్రచారంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున మంత్రులు, సీనియర్ నాయకులు అందరూ కూడా, స్టేట్లో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా జూబ్లీహిల్స్లో తిష్ట వేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీలు 3 ప్రతిష్టాత్మకంగా తీసుకునే పార్టీలన్నీ కూడా మరి ఈ ఉప ఎన్నికల్లో గెలుపు తమదంటే ధీమాతో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. సేమ్ ధీమా బీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. మరి బైపోల్లో విజయం తమదే వరిస్తుందని కూడా బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరి ఏం జరుగుతున్నది ప్రజలు డిసైడ్ చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి రంకల దీపక్ రెడ్డి, అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలుపు లక్ష్యంగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. 3 అభ్యర్థులు కూడా ఆ పార్టీకి సంబంధించి. మరి ఈ 3 పార్టీల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. కానీ స్టేట్ పాలిటిక్స్ని కొంత దిశ జూబ్లీహిల్స్ వైపు తిప్పుకునే అవకాశాలు ఉంటాయి. పెద్ద ఎత్తున హై వోల్టేజ్ పాలిటిక్స్ని తలపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ అంటే కేసీఆర్, గులాబీ బాస్, ఆయన రంగంలోకి గనక దిగిన తర్వాత ఇప్పుడు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా బిగ్ బాస్ గా అభివర్ణించాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మరి ఇద్దరు బిగ్ బాస్లు పోటీ పడితే జూబ్లీహిల్స్ ఉప పోర్లో ఎవరిది పైచేయి అవుతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.